దేశవాళీ సీజన్ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఆడట్లేదు. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరు వేదికలుగా ఈ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో రాణించిన ఆటగాళ్లను బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక చేయాలని చూస్తుంది బీసీసీఐ. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు గతంలో దేశవాళీ సీజన్ కు దూరంగా ఉండడంతో బీసీసీఐ కొరడా జులిపించింది. ప్రతి క్రికెటర్ తప్పనిసరిగా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని, బీసీసీఐ అనుమతి లేకుండా దూరంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో టీమిండియా ఆటగాళ్లంతా టోర్నమెంట్ లో బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా ఈ దులీప్ ట్రోఫీలో 4 జట్లుగా విభజించి ఏబిసిడి అనే జట్ల మధ్య పోటీ ఉండనుంది. ఇందుకు 4 కెప్టెన్లు శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వర్లను కెప్టెన్లుగా నియమించింది బీసీసీఐ. అయితే దులీప్ ట్రోఫీకి టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్లుగా ధ్రువ్ జురెల్, ఎన్ జగదీశన్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్లకు అవకాశం ఇచ్చారు. కానీ సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల శ్రీలంక పర్యటనలో వచ్చిన 2 అవకాశాలను సంజు శాంసన్ వృధా చేసుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో సంజుని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో సంజు ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియాలో అతడు మరోసారి చర్చల్లోకి వచ్చాడు. భారత్ తరపున 30 టీ20లు, 16 వన్డేలు ఆడిన సంజు శాంసన్ 1000 పరుగులు కూడా చేయలేదు. ఐపీఎల్ లో 168 మ్యాచ్లలో 4419 రన్స్ చేశాడు.